గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే OnePlus 12 మొబైల్ ఎలా ఉంది, ఈ వీడియోలో మొత్తం డీటెయిల్‌గా అసలు ఈ మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా రివ్యూ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ మొబైల్ గురించి అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు చాలా మంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మొబైల్ గురించి అయితే తెలుస్తుంది. ఇంకా మెయిన్‌లీ ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్‌గా అయితే హ్యాండిల్ చేస్తుందన్నమాట మనకి. ఎందుకంటే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. కెమెరా కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇది హెసెల్‌బ్లేడ్ పార్ట్నర్‌షిప్‌లో అయితే వస్తుంది కాబట్టి మీకు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసి చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఇంకా మెయిన్‌లీ ఈ మొబైల్ అయితే మాత్రం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. మీకు బీజీఎంఐ లాంటి గేమ్స్ అయితే మీకు చాలా హై గ్రాఫిక్స్‌లో మీకు చాలా స్మూత్‌గా అయితే హ్యాండిల్ చేయగలదన్నమాట మనకి. 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంది కాబట్టి మీకు OnePlus 12 అయితే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట మనకి. గేమింగ్ ఆడేటోళ్ళ కోసం కావాలనుకుంటే OnePlus మొబైల్‌ని ఎక్కువ మంది అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట మనకి. గేమింగ్ అయితే చాలా బెటర్ అయితే ఉంది ఈ మొబైల్‌లో వచ్చేసరికి మీకు. OnePlus 12 అయితే మనకి ఆండ్రాయిడ్ 15 దాంతో పాటు మనకి ఆక్సిజన్ ఓఎస్ 15 కూడా అప్డేట్‌లో ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మనకి. ఓవరాల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే అయింది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్‌గా మీకు చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీని కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దామన్నమాట మనకి. ఇందులో మెయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మేము మొత్తం మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట మనకి. బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే మాత్రం ఫ్రంట్ కెమెరా అయితే మనకి సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది ఇది. గైస్ ఇంక ఈ మొబైల్ కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, ఇంకా సెకండ్ కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా వచ్చేసరికి మీకు 64 మెగా పిక్సెల్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట మనకి. హెసెల్బ్లేడ్ పార్ట్నర్‌షిప్‌తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుందన్నమాట మనకి. మెయిన్‌లీ దీని కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి దీని వీడియో క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ, ఫోటో క్వాలిటీ మొత్తం డీటెయిల్‌గా మీకు ఈ కెమెరాతో రికార్డ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. గైస్ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో క్వాలిటీ చూస్తున్నారో మీకు OnePlus 12 ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. మీకు ఇది 4Kలో అయితే రికార్డ్ అవుతుంది. 4K 30 FPS అయితే మనకి అప్ టు రికార్డింగ్ ఆప్షన్ అయితే మనకి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే ఉంటుందన్నమాట మనకి. ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేయండి. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చూడండి మీకు 4Kలో ఎలా ఉందో మీకు. 4K స్టెబిలైజేషన్ అయితే మనకి చూడొచ్చు మీకు. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో క్వాలిటీ చూస్తున్నారో 4K 60 FPSలో మనకి బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. OnePlus 12 బ్యాక్ కెమెరా నుంచి ఒకసారి కెమెరా క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు మీరు. కెమెరా క్వాలిటీ మీరు ఒకసారి నడుస్తున్న స్టెబిలైజేషన్ కూడా చూడండి. స్టెబిలైజేషన్ చూడొచ్చు మీరు. 4K 60 FPSలో అయితే రికార్డ్ అవుతుంది. అప్ టు మనకి 8K వరకు అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. 8K 25 FPS వరకు అయితే మనకి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట మనకి బ్యాక్ కెమెరా అయితే. ఒకసారి మీకు కొన్ని క్లిప్స్, ఫొటోస్ కూడా మీకు ఒకసారి వేసి చూపిస్తే చూడండి క్వాలిటీ వచ్చేసరికి మీకు ఫోటో ఇంక ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5400 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. వైర్లెస్ వచ్చేసరికి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 3.5mm ఆడియో జాక్ కానీ ఇలాంటివి అయితే ఉండదు. మీకు ఓన్లీ టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. గైస్ ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.82 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డి ప్లస్ డిస్ప్లేతో అయితే మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే మనకి మొబైల్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్‌గా డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డాల్బీ ఆడియో అండ్ డాల్బీ విజన్‌కి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి. ఓవరాల్‌గా ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డిస్ప్లే వచ్చేసరికి కొంచెం కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట మనకి. ఫ్లాట్ అయితే కాదు, మీకు కొంచెం లైట్ అయితే కర్వ్ డిస్ప్లే అయితే మనకి మొబైల్ OnePlus 12 మొబైల్ అయితే వస్తుందన్నమాట.